అదే ఈ సర్పంచులు ఉంటారానే అంతేనా? ఏ పార్టీలు ఉండరు, వీళ్ళు గెలిచిన వాళ్ళు గెలిచినాడు మళ్ళాకే పోతారు, అందులోకంటే కాంగ్రెస్ పోతారు. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి పోతారు. మళ్ళీ 3 ఏళ్ళ వరకు వీళ్ళను ఇంటికి కూడా పోరు, వీళ్ళు ఇంటికి పోతేట్టు ఉండదు. ఇప్పుడున్న సర్పంచ్ గాడు ఇంటికి పోతలేడు, బజార్లోనే తిరుగుతాడు. అప్పులు లేక అప్పులు ఈ మందకాలు ఆట. ఏం రోగము అప్పులు చేసి సర్పంచ్ పోటీ చేసుడు? అచ్చా ఇప్పుడు కూడా అప్పులే, ఇప్పుడు కూడా అప్పులే. ఆల్రెడీ గతంలోనే 20-30 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు చేసిన. అచ్చా ఇప్పుడు పాత సర్పంచ్ గారు ఇంటికి పోతలేడా, బాధాట్లు ఎక్కనో పంటాడు, అంత బాధ ఉంది. మరి ఇంకా ఇప్పుడు తెలియకుండా అప్పులు చేసి మరి మందు పంపడం, మటన్ పంపడం, చికెన్ పంపడం, మళ్ళీ నాశనం చీరలు పంచడం ఏందని. ఇలా ఎవరు గెలిచినా ఏం పెద్ద రాశికి వచ్చేది లేదు. 3 ఏళ్ళ వరకు వాడు పోయినది ఎక్కువ ఓటు పడదు, వాడు పోయినది ఎక్కువ ఓటు పడది. అంతే. కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు లేదు, ప్రతిపక్షాల బలహీనత మీదనే కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది. వీళ్ళు బలంగా ఉంటే వీళ్ళే గెలుతారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఒక రౌండ్ వేయచ్చు కదా అన్ని జిల్లాలు, ఎందుకు వేయలేదు? ఆయన ఆరోగ్యం మంచిగా లేదు, సాధ్యతలేదు. అంటే చలికాలం కాబట్టి కొంత ఏ కాలం వచ్చినా, ఎండాకాలం వచ్చినా లేచేట్లేదు ఆయన. లేస్తే అది ఆగే పిండం కాదు, లేస్తే ఆగే పిండం కాదు, లేస్తే ఆగడు, లేవడు.